నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో జొన్న పిండితో కరకరలాడే మురుకులను మంచి రుచిగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బియ్యం పిండి వాడకుండా స్నాక్స్ని ఇలా హెల్దీ వేలో మంచి రుచిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ ఉన్న వారికి, అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇలాంటి స్నాక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. రుచిగా హెల్దీగా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే ఈ టేస్టీ మురుకులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా జొన్న పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను అరకిలో ప్యాకెట్ జొన్న పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను రెడీమేడ్ జొన్న పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో పట్టించిన జొన్న పిండినే తీసుకోవచ్చు. అదే మనం ఈ పిండిని కప్పు కొలతతో చెప్పాలంటే 4 కప్పుల వరకు ఉంటుంది. అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జొన్న పిండితో మురుకులు చేసేటప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళతో కలపాలి. కాబట్టి సరిపడన్ని నీళ్లను తీసుకుని వేడి చేయడానికి పెట్టండి. అలాగే ఈ జొన్న మురుకులు మరింత రుచిగా రావడానికి మిక్సీ గిన్నెలోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 125 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని గ్రైండ్ చేయండి. ఇందులో ఇలా కొంచెం ధనియాలు, జీలకర్ర వేయడం వలన రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ జల్లెడ పట్టే అవసరం లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ పిండిని జల్లెడ పట్టైనా తీసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పిండిని జొన్న పిండిలోకి తీసుకుందాం. మీరు ఈ పుట్నాల పిండికి బదులుగా 1 కప్పు శనగపిండినైనా తీసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. వీటితో పాటు 1 టీ స్పూన్ వామును తీసుకొని ముందుగా చేతిలోకి తీసుకొని కొంచెం నలిపి తీసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఇందులోనే మంచి రుచి కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను, చిటికెడంత పసుపుని, 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకొని బాగా కలపండి. సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని కలపడానికి మరో పక్కన నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా అయ్యాయి కదా. ఈ నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా కలిపి తీసుకుందాం. మీరు ఇలా కలిపేటప్పుడు మరీ వేడిగా అనిపిస్తే పైపైన కొంచెం స్పూన్తో కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారంటే పిండి కొంచెం చల్లబడుతుంది. ఆ తర్వాతైనా కలిపి తీసుకోవచ్చు. ఇలా మనం వేడి నీళ్ళు వేసి కలిపితే పిండి కొంచెం జిగురుగా, అలాగే మురుకులు కూడా రుచిగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ పిండిని కూడా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపి తీసుకోండి. ఇలా కలిపాక మనం పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసుకోవచ్చు. లేదా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత చేసినా బాగా వస్తాయి. ఇక్కడ నేను మురుకుల్ని ఇలా స్టార్ గుర్తున్న బిల్లతో చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న మురుకుల్లా ఒత్తుకుంటూ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జంతికల మషిన్కు పెట్టి పిండి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ని లోపల కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం కలిపిన పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మురుకుల్లా ఒత్తడానికి ఇక్కడ నేను డైరెక్ట్గా ప్యాన్లోనే చేస్తున్నాను. మీరు కావాలంటే క్లాత్ పైన ఒత్తుతూ అయినా ఆయిల్లోకి తీసుకుని ఫ్రై చేయొచ్చు. ఆయిల్ చక్కగా వేడయ్యాక చిన్న పిండి ముద్ద వేసి చూసామంటే చూడండి, ఆయిల్ అనేది మనకు ఇలా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మురుకులను ఒత్తుకుంటూ తీసుకుందాం. ఇలా మనం ఒత్తేటప్పుడు దానికదే విడిపోతూ ఆయిల్లో పడిపోతుంది. ఒకవేళ విడిపోకపోతే చేతితో కట్ చేసుకుంటూ తీసుకోండి. ఇక్కడ మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి మురుకులను ఇలా సింపుల్గా కట్ చేసుకుంటూ ఆయిల్లోకి తీసుకొని ఫ్రై చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి. లేదా మీరు క్లాత్ పైన ఒత్తుతూ అయినా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మనం రౌండ్గా ఒత్తేటప్పుడు కొంచెం తెగిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే ఒత్తి బాగా ఫ్రై చేయండి. మనం ఇలా సరిపడన్ని మురుకులను తీసుకున్నాక వెంటనే కదపకుండా ఇవి కొంచెం గట్టిపడేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. పైన నురగ తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. నురగ తగ్గక ముందే బయటకు తీసుకున్నామంటే మెత్తగా ఉంటాయి కాబట్టి నురగ ఇలా పూర్తిగా తగ్గిపోయిన తర్వాతే మురుకులను బయటకు తీసుకోండి. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం మురుకుల్లా ఒత్తుకుంటూ తీసుకొని మీడియం మంట పైన బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను చివరిలో కొంచెం కరివేపాకును ఫ్రై చేసి తీసుకున్నాను. సింపుల్ వేలో జొన్న పిండి మురుకులను చాలా రుచిగా ఈజీగా ఎలా చేయాలో చూసారే కదా. మెయిన్ ఈ జొన్న మురుకులను చేసేటప్పుడు జిగురు అనేది చక్కగా ఉండాలి కాబట్టి డెఫినెట్గా వేడి నీళ్ళని వేసి కలపండి. అప్పుడే జొన్న మురుకులను చాలా ఈజీగా చేయగలరు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.